ప్రణామ్స్ మాస్టర్. మనం ఇప్పుడు ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని 2వ చాప్టర్ అయినటువంటి ధ్యాన రహస్యముల సృష్టీకరణ అనే చాప్టర్ని ప్రారంభించబోతున్నాం. ధ్యానము చేయడం అనేది అనేక ఆలోచనాత్మక సాంప్రదాయాలలో ఒక పరిపూర్ణమైన భాగంగా ఉన్నది. ఆచార విశ్వాసాలను అతీతంగా దివ్యత్వాన్ని చేరుకోవడానికి ధ్యానము ఒక ప్రభావవంతమైన మార్గంగా చెప్పబడుతుంది. భౌతిక స్థాయిలో మనం చేసే కర్మక్రతువులు భౌతిక స్థాయిలోనే ఉండిపోతాయి. నమ్మకం అనేది మానసిక స్థాయిలో ఉంటుంది. ఈ రెండింటినీ అధిగమించి ఆధ్యాత్మిక స్థితిని పొందాలంటే అదే విధమైన ఉన్నత శ్రేణికి చెందిన ఆధ్యాత్మిక స్థాయి నుండే మనం సహాయాన్ని పొందాలి. మనం హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో ఈ ప్రక్రియనే అనుసరిస్తున్నాము. దీనిపై సరైన అవగాహన కలగడానికి ప్రాథమిక అంశాలతో ఆరంభించాలని నిర్ణయం తీసుకున్నాను. ధ్యానం అంటే ఏమిటి అని నేను దాజీ గారిని అడిగాను. వారు తమ పెన్నును బయటకు తీసి ఒక బొమ్మను గీశారు. ఈ నిలువు గీత కేంద్రీకృతమైన మనసుకు, కేంద్రీకృతం కాని మనసుకు మధ్య ఉన్న పరిధిని సూచిస్తుంది అని వారన్నారు. కేంద్రీకరించిన మనసు ఒకే ఆలోచనపై స్థిరపడి నిలకడగా ఉండి ఏకాగ్రతను పెంపొందుతుంది. దానికి విరుద్ధంగా అస్థిరమైన మనసు ఒక విషయం నుండి మరొక విషయానికి పరిభ్రమిస్తూ పలు ఆలోచనలతో చంచలంగా ఉంటుంది. ఈ రెండు విపరీతాల మధ్య ఒక ప్రదేశం ఉన్నది. మన మనోకార్యకలాపాలు ఎక్కువగా అక్కడే, ఆ మధ్య ప్రదేశంలోనే జరుగుతుంటాయి. ఇక్కడ మరో 2 ధృవాలు ఉన్నాయి. అవి ప్రయత్నపూర్వకమైనది మరియు అప్రయత్నమైనది. ఈ సమాంతరంగా ఉన్న అడ్డుగీత వాటిని చూపిస్తుంది. అప్రయత్నమైన మనసు హాయిగా విశ్రాంతంగా ఉంటుంది. మరొక పక్క ప్రయత్నపూర్వకమైన మనసు సుఖంగా ఉండదు. అది ఏకాగ్రత కలిగి ఉండడానికి, గ్రహించడానికి, ఆలోచించడానికి కష్టపడుతుంది. ఈ 2 పరిధుల యొక్క వివిధ కలయికల ఫలితంగా కొన్ని రకములైన మానసిక స్థితుల సమ్మేళనం ఉంటాయి. ఇక్కడ మనము పగటి కలలు కనడం, నిరుత్సాహం, ఏకాగ్రత మరియు ధ్యానించడం అనేవి చూస్తాము. ధ్యాన నిమగ్నమై మనసును అర్థం చేసుకుంటే అది ఏకాగ్రత మరియు అప్రయత్నాల సమ్మేళనం అని మనకు తెలుస్తుంది. అంటే దాని అర్థం ఒకే ఆలోచనలో అనాయాసంగా మునిగిపోవడం. అది ఏ ఆలోచనైనా కావచ్చా అని నేను అడిగాను. అవును అని దాజీ గారు అన్నారు. అలాగైతే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆలోచనపై ధ్యానం చేస్తున్నట్లే కదా అని నేనన్నాను. నేను చెప్పింది కూడా అదే అని దాజీ చిరునవ్వుతో అన్నారు. కొద్దిగా నేర్చుకునేదేమీ లేదిక్కడ. మనందరికీ ఎలా ధ్యానించాలో తెలుసు. మనం ప్రతిరోజు అది చేస్తూనే ఉన్నాం. ఉదాహరణకు, ఒక వ్యాపారవేత్త తన కొత్త వ్యాపారాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటాడు. అతడు కారు నడుపుతున్నప్పుడు కూడా దాని మీదే ధ్యానం చేస్తున్నాడు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా వ్యాపారం గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఎవరైనా అతనితో ప్రేమలో పడ్డారనుకుందాం. ఆమె ఉదయం పళ్ళు తోముకుంటున్నా, కిరాణా కొట్టుకు వెళ్ళినా ఎల్లప్పుడూ అతని గురించే ధ్యానిస్తూ ఉంటుంది. ఈలోపు ఆమెకు ఒక గాయకుడు తటస్థించాడనుకోండి. ఆ గాయకుడు తన సంగీత ధ్యాసలో ఉంటాడు. అతను ఆ సంగీతం పైన ధ్యానిస్తూనే ఉంటాడు. ఒక
కుట్ర చేసే నేరస్తుడు తన చెడ్డ ప్రణాళికను ఎంత జాగ్రత్తగా నిర్వహించాలా అని ధ్యానిస్తూ ఉంటాడు. మరి ఇప్పటికే అందరూ ధ్యానం చేస్తున్నారు కదా, మరి ధ్యానం చేయటంలో ప్రత్యేకత ఏమిటి అని ప్రశ్నించాను. ఏ భావన ఆధారంగా చేసుకొని మనం ధ్యానం చేస్తామో అందులోనే దీని ప్రత్యేకత ఉంది. ఆ భావమే మన ధ్యాన లక్ష్యం అని దాజీ గారు అన్నారు. ఉద్దేశించిన మన ధ్యాన లక్ష్యంలోనే ఆ అంతరం కనిపిస్తుంది. అత్యున్నతమైన లక్ష్యము అత్యున్నతమైన చైతన్యాన్ని ఇస్తుంది. ఐహిక లక్ష్యము ఐహికమైన చైతన్యాన్ని ఇస్తుంది. తాత్కాలిక లక్ష్యము మన ధ్యాన స్థితిని తాత్కాలికము చేస్తుంది. అత్యున్నత శాశ్వత లక్ష్యము మన ధ్యానాన్ని శాశ్వతం చేస్తుంది. చూసావా, రకరకాల లక్ష్యాలు రకరకాల ఫలితాన్నిస్తాయి. శాశ్వతమైనది అత్యున్నతమైనది అయిన ఆ ధ్యాన స్థితిని మనము ఏ విధంగా పొందగలము అని నేను అడిగాను. అత్యున్నత లక్ష్యం పైన మనసును అప్రయత్నంగా లగ్నం చెయ్యాలి అన్నారు దాజీ. దానికోసం మనం సాధన చెయ్యాలి. తల్లి లేకుండా శిశువు జన్మించదు. సాధన చేయకుండా ధ్యానస్థితి ప్రాప్తించదు. కొత్తగా వచ్చిన సాధకులు ధ్యానించేందుకు తరచుగా ఇబ్బంది పడటము నేను గమనించాను. ధ్యానంలో ఉన్నప్పుడు తమ ఆలోచనలను అదుపులో ఉంచుకోలేమో అని వారనుకుంటారు అని నేనన్నాను. వ్యాకులత మనసు యొక్క సహజ స్వభావం అని చాలామంది అంటారు. దాని యొక్క సహజ స్వభావం అలజడి అని అంటారు. కానీ నేను వారితో ఏకీభవించును. నిజానికి ఆ భావాన్ని పోగొట్టవలనని నాకుంది అన్నారు దాజీ. ఎందువల్ల? ఇది చాలా కఠినమైనదన్న ఆలోచన అంతగా పాతుకుపోయింది అని వారిని అడిగాను. పలు సుప్రసిద్ధ బోధకులు ఈ విధమైన దృక్పథాన్ని సమర్థించారు. నా అభిప్రాయంలో వారు మూల సూత్రాన్ని తప్పుదారి పట్టించారు. మనసు స్వతహాగా అస్థిరమని నమ్మితే అది నీ శత్రువుగా తయారవుతుంది. శత్రువులతో ఎలా వ్యవహరిస్తావు? పోరాడతామని నేనన్నాను. కాబట్టి ధ్యానం ఒక యుద్ధంగా మారుతుంది అన్నారు దాజీ. ఇది మనసును అణచిపెట్టే ఒక కసరత్తు అవుతుంది. అయితే ఒక మంచి సినిమాను ఆనందించే సమయంలో ఎప్పుడైనా నీ ఆలోచనలు భావోద్వేగాలు నీకు అడ్డుపడ్డాయా? లేదు అని నేను అన్నాను. రుచికరమైన విందు భోజనం ఆస్వాదించేటప్పుడు ఎప్పుడైనా అవి నిన్ను అడ్డుకున్నాయా? లేదు అని మళ్ళీ నేను అన్నాను. ఎందుకని అని వారు అడిగారు. ఒక విందు భోజనం మాదిరిగా ఒక సినిమా కూడా మన దృష్టిని ఆకర్షిస్తుంది. అలాంటప్పుడు వేరే వాటిని గుర్తించము అన్నా నేను. సరిగ్గా చెప్పావు అన్నారు దాజీ. ఏదైనా నీ దృష్టిని ఆకర్షించి దాన్ని పట్టివేసినప్పుడు అనవసరమైన ఆలోచనలను నీవు పట్టించుకోవు. అది లీనమైపోయే విధంగా నువ్వు మనసుకి మేత ఇవ్వాలి. అప్పుడు మనస్సు ఎంత సహజంగా స్థిమితపడుతుందో, ఎలాంటి ప్రయాస లేకుండా దృష్టి పెడుతుందో నువ్వు గమనిస్తావు. అయినప్పటికీ మనసుపై పెద్దగా నియంత్రణ ఉన్నట్లు అనిపించదు. కొన్ని వస్తువులు మనసును ఆకర్షించినట్లు కొన్ని ఆకర్షించలేవు. ఉదాహరణకు, మీ అబ్బాయి చదువుల్లో రోజంతా మునిగి ఉన్నప్పుడు మంచి పని చేస్తున్నాడని మీకు చాలా సంతోషంగా ఉంటుంది. దానికి బదులు వాడు గంటల తరబడి వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాడని మీకు తెలిసిందనుకోండి, మీరు కలత చెందుతారు. ఈ రెండు సందర్భాల్లోనూ మీ బాబు తన దృష్టిని కేంద్రీకరించడంలో చాలా సామర్థ్యాన్ని చూపిస్తాడు. అయితే
మీ వాడు దృష్టి పెట్టిన విషయం మీదే మీ ఆలోచనంతా ఉంటుంది. వాడి ఆసక్తి దేని మీద ఉంటోంది అన్నదే మీ ఆలోచన. చూశారా, మనసును కేంద్రీకరించడం మనకు చేతగాక కాదు. మనకు ఇష్టమైన వాటి మీద సునాయాసంగా కేంద్రీకరించగలం. అయితే మన ఇష్టాలను మనమే ఎంపిక చేసుకోగలమా? కొన్ని విషయాలు మనకు మిగతా వాటికంటే ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటాయి. దీనికి కారణం మన స్మృతిలో ఏర్పడిన ముద్రలు. ఈ విషయాన్ని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే, మీకు ఏదైనా నచ్చితే అది ఇంచుమించు మిమ్మల్ని ముగ్ధుల్ని చేసి ఏకాగ్రతను కలిగిస్తుంది. మీకు నచ్చని విషయంపై శ్రద్ధ కలిగించినచో గట్టి ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఉదాహరణకు, ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు మన హృదయానికి నచ్చే విషయాలు అందులో లేదనుకోండి, ఏమవుతుంది? ప్రతి రెండో వాక్యానికి మన మనసు పలు దిశలలో భ్రమిస్తుంటుంది. అవునా? చివరకు మీరు చదివిన విషయమేమీ గుర్తుండదు. ఆ విషయం అర్థమయ్యేదాకా మీరు పుస్తకాన్ని తిరిగి చదవవలసి ఉంటుంది. ఆ పుస్తకాన్ని పూర్తి చేయాలంటే నిజంగా ఎంతో ఏకాగ్రతతో చదవవలసి వస్తుంది. బలం వల్ల కానిది అభిరుచి వల్ల సాధ్యమవుతుంది అని నేను అన్నాను. అవును, నీకు పనిలో ఆసక్తి ఎక్కువగా ఉంటే నీవు దానిలో తప్పక విజయం సాధిస్తావు. ఒకవేళ ఆసక్తి లేదనుకో, నీవు శ్రమ పడవలసి వస్తుంది. ఇష్టం లేని ఏ పనైనా కష్టమవుతుంది. ఆకర్షణీయంగా అనిపించని విషయంపై నిలవడానికి మనసు విముఖత చూపెడుతుంది. దీనికి బదులు అది వేరే విషయంపై దృష్టిని సారిస్తుంది అని దాజీ అన్నారు. ఏకాగ్రత మరియు దృష్టిని కేంద్రీకరించడం, ఈ రెండు వేరు అవునా అని అన్నాను. నిజమైన దృష్టి కేంద్రీకరణ అప్రయత్నమైనది. ఇది సహజంగా సంభవిస్తుంది. అలా స్వతహాగా సంభవించినప్పుడే మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. దీనినే ఏకాగ్రత అంటారు. అంటే దృష్టిని కేంద్రీకరించడానికి చేసే ప్రయత్నమే ఏకాగ్రతన్నమాట. ధ్యానం అంటే ఒకే విషయాన్ని గురించి ఎడతెగకుండా ఆలోచించడము అని మనము నిర్వచిస్తాము. అందువల్ల చాలామంది దాన్ని ఏకాగ్రత అని తప్పుగా అనుకుంటారు. కానీ ధ్యానం అంటే ఏకాగ్రత కాదు. ఏకాగ్రత అంటే శక్తిని ఉపయోగించి చేసేది. ధ్యానం అప్రయత్నంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసేది. ఏకాగ్రతలో మనసును క్రమబద్ధం చేయవలసి వస్తుంది. నీవు ఇష్టపడే ఇతర ఆలోచనలన్నింటినీ వదిలిపెట్టి ఒకే ఆలోచనపై మనసును నిలపవలసి వస్తుంది. ఏకాగ్రత ఎంత తీవ్రమైతే ఎరుక అంత ప్రత్యేకంగా ఉంటుంది. ఇది తీవ్ర స్థాయికి చేరినప్పుడు మిగతా వాటన్నింటినీ వదిలివేస్తూ నీ ఎరుక మొత్తం ఒకే దాని మీదే కేంద్రీకృతమవుతుంది. దీనికి ఎంతో ప్రయత్నం కావాలి. ఆలోచనల ప్రవాహమును అరికట్టడం అంత సులభం కాదు. మనసుకి ఒక సహజమైన వేగం ఉంటుంది. అది ఒక దిశలో ప్రయాణించాలని అనుకుంటుంటే నువ్వు దాన్ని వేరొక వైపు వెళ్ళేలా బలవంతం చేస్తున్నావు. ఇది పరవళ్ళు తొక్కే నదీ ప్రవాహం యొక్క దిశను మార్చే ప్రయత్నం లాంటిది. ఒకవేళ నీవు మనసుతో కుస్తీ పట్టి లొంగదీసుకోగలిగినా కూడా దాన్ని అక్కడే పట్టుకొని ఉండవలసి వస్తుంది. నీవు నీ ప్రయత్నాన్ని విరమించిన మరుక్షణంలోనే అది గట్టిగా చుట్టబెట్టిన స్ప్రింగులా వెనక్కు తిరిగి చేరుకుంటుంది. నీవు ఎంతసేపని ఆ కృషి యొక్క తీవ్రతను కాపాడుకోగలవు? కొంతమంది ధ్యానం
ఏకాగ్రత రెండూ సమానమే అని అంటూ ఉంటారు. ధ్యానం విశ్రాంతినివ్వాలని కూడా వారు చెబుతుంటారు. అది మనకు ప్రశాంతతనివ్వాలని వారంటుంటారు అని నేను దాజీతో అన్నాను. మనం అంతగా ఏకాగ్రత కొరకు ప్రయత్నిస్తుంటే ధ్యానం ప్రశాంతంగా విశ్రాంతిగా ఎలా ఉంటుంది అని దాజీ ప్రశ్నించారు. కనుక మనం ఏకాగ్రతను గురించి మర్చిపోదాం. ఇది ప్రాపంచిక విషయాలలో అవసరమేమో కానీ ఆధ్యాత్మిక క్షేత్రంలో అది విఫలమవుతుంది.